నీకు ఈ శారీరక శ్రమదానం అంటే శరీరం అస్సలు సహకరించదే. బూజులు దులపాలంటే భుజాలు నొప్పెడతాయి బా. దుమ్ములు నవ్వులుతుంటే దవడలో నొప్పి పెట్టవే. మా ఊడి పళ్ళు సీజన్ వస్తుంది, టెంకలు పీకుతుంటే పళ్ళు నొప్పి పెట్టవే. మ్, కూలింగ్ వాటర్ లేకపోతే కంచం ముందు కూడా కూర్చోవు, ఫ్రిడ్జ్ క్లీన్ చేయవే అంటే భుజాలు నొప్పి పెడతాయి బా అంట. ఎల్లు గంట ఎండలో తిరిగిరా, డైరెక్ట్ గా వచ్చి ఫ్రిడ్జ్ లో కూర్చుంటావు. వద్దు. మీ అక్కలాగా తప్పించుకోవడానికి తొక్క లోపల వేసేవనుకో మక్కిలు ఇరిగిపోతాయి. అది కాదు బావగారు, అబ్బా గారు, బుక్ చేస్తే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. బుక్ చేస్తా ఐస్ బాక్స్, పడుకుంటావా పట్టుకెళ్ళిపోతారు. సర్వీస్లో వచ్చినప్పటి నుంచి శవట్ సొక్క కారణితం లేదు, మార్చురీలో శవాల సల్లగా పడుకుంటున్నారు. తుంగ నాకుండే ఇట్టుకుంటున్నావేంటి? చూసించాలు పదండి, ఎల్లి సల్ల మిసల్ల శుభ్రం చేద్దాం. ఈసీపీ సౌజీ, దాన్ని చూడు, సీలింగ్ కొన్న బల్లి కాలు స్లిప్ అయి బెడ్ మీద పడ్డట్లేదు. బల్లి బొర్రెత్తింది. ఏం చేస్తున్నావు? మీకోసం కవితలు రాస్తున్నా. ఏంటి, నన్ను కాలంలో తొత్తానంటుందా? కాలువలకు తోతానంటలేదు బా, కవితలు రాతున్నా అంటుంది. అవతల ఎండలు మండిపోతుంటే కవితలేంటే? అడుగు. ఇప్పుడు మనం లవర్స్ గా ఉంటే ఎలా ఉంటది? చెప్తుంటేనే చిలిపి కోరికలు చెలరేగిపోతున్నాయి. చూసారా ఈ ఫీలింగ్ ఎంత బాగుందో? ఒకసారి ట్రై చేద్దామా? అంతేనంటవా? కొత్తగా ఉంటది అంటున్నా. అయితే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మెచ్చిపోదు. అలాగే. ఓహో, ఇప్పుడు ఎదురు పుట్ట మొహంది లవ్ మూడ్ లో ఉందా?